బయటకు వెళ్ళి ఇంటికొచ్చినప్పుడు లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు గుమ్మం బయటే చెప్పులు లేదా బూట్లను వదులుతాం. అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటే అందులో పెడతాం. అయితే ఒక్కోసారి కంగారులో పడి చెప్పులను ఫాస్ట్ గా విడిచి లోపలికి వెళతాం. అప్పుడు అవి ఒక్కోసారి బోర్లా పడిపోతాయి. ఒకవేళ వాటిని చూసినా తలకిందులుగా పడితే ఏమవుతుందిలే అని వదిలేస్తే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే. మీ జీవితంలో సమస్యలకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఇంట్లో అకారణంగానే గొడవలు రావచ్చు. ప్రశాంతంగా ఆలోచించి చూస్తే ఈ గొడవలకు దారి తీసేంత పెద్ద సమస్యలేవి ఉండవు. చెప్పులు లేదా బూట్లు తలకిందులుగా ఉంటే జీవితం తలకిందులైపోతుందని అర్థం. గుమ్మం వద్ద చెప్పులు సరైన రీతిలో లేకపోతే అనవసర వివాదాలకి దారితీస్తాయి. ఎప్పుడూ చెప్పులని బోర్లా పడకుండా చూసుకోండి. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు బోర్లా పడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అసలు గుమ్మం నుంచే లక్ష్మీదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో అడ్డంగా బోర్లా పడిపోయిన చెప్పులుంటే లక్ష్మికి కోపం వస్తుంది. దీంతో ఆర్థిక నష్టాలకి దారి తీయచ్చు. అందుకే ఎప్పుడు చెప్పులను సరిగా ఉంచుకోవాలి. బోర్లా పడకుండా చూసుకోండి.